అవి డ్యామేజెస్ అయితే కాదండి. ఇందులో కొన్ని డ్యామేజెస్ కూడా ఉన్నాయి. ఆ డ్యామేజెస్ ఉన్నవి నేను మీకు చూపిస్తాను. పర్టికులర్ గా 2, 3, 4 శారీస్ అయితే డ్యామేజెస్ ఉన్నాయి. మిగతావన్నీ కలర్ వెళ్ళి ఇంకో చోట ఫేడ్ అవ్వటము, లేదంటే బ్లౌజ్ పీస్ తక్కువ రావటము అట్లా ఉన్నాయి అనమాట. అందుకని ఇవి ఇచ్చేయబోతున్నాము. ఇవి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి. నేను అన్ని ఒకే రోజు చేస్తున్నాను కాబట్టి మీకు చెప్పట్లేదు. నెల్లూరు సిల్క్ లో కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, కంచి బోర్డర్ లో ఉన్నాయి. సారీ, డ్యామేజెస్ కాదు, మైన్యూట్ మిస్టేక్స్ కంచి బోర్డర్ లో ఉన్నాయి. అండ్ మనకి ఏంటి మంగళగిరి బోర్డర్ లో కూడా ఉన్నాయి అన్నమాట. సో మీరు చక్కగా చూసుకోండి. నేను ఏది డ్యామేజ్ ఉంది, ఏది కలర్ ఫేడ్, అట్లాంటివన్నీ నేను మీకు చెప్తాను. మళ్ళీ వీడియోస్ కానీ అవి కానీ ఉండవండి. మీరు మళ్ళీ దీనికి రిటర్న్ కూడా ఉండదు. సో మీరు ప్రైసెస్ కూడా మేము రీజనబుల్ గానే పెట్టేసాము. 2499 ప్రైస్ కంచి బోర్డర్ పెట్టామనుకోండి, ఇవి 1799 పెట్టేసాము. ఎందుకంటే మైన్యూట్ మిస్టేక్స్ కాబట్టి. అదే అన్నట్లున్నాము 1399 మీకు ఫైనల్ గా వచ్చేస్తాయి. ఈ ఫైనల్ గా వచ్చే ప్రైసెస్ రిటర్న్స్ ఉండవు, ఎక్స్చేంజెస్ ఉండవు. సో మీరు చూసుకొని చక్కగా బుక్ చేసేసి ఓపెన్ చేసి చూపించట్లేదు. ఓపెన్ చేస్తే చాలా లెంగ్తీ ప్రాసెస్ అయిపోతుంది అనమాట ఈ వీడియో. సో అందుకని నేను ఓపెన్ చేయట్లేదు మీకు అలా. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు మైన్యూట్ మిస్టేక్స్ అని. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఈ కలర్ అంతా ఇట్లా కొద్దిగా ఫేడ్ అయినట్లుగా ఉందన్నమాట. అది ఒక 25 పీసెస్ 30 పీసెస్ వేసేటప్పుడు మనకి 3 or 4 ఇట్లా అవుతూ ఉంటాయి. ఏ మ్యానుఫ్యాక్చరర్ కన్నా కామన్ అది. అవి ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ టైంలో ట్రై చేస్తారు, బట్ కొన్ని అవ్వవు, కొన్ని అవుతాయి. సో ఇప్పుడు ఈ మైన్యూట్ మిస్టేక్స్ ఉన్న శారీస్ బాగా ఫేమస్ లో ఉన్నాయి కాబట్టి మీ అందరికి నేను ఇలా చూపించేస్తున్నాను. ఇది అన్నమాట మైన్యూట్ మిస్టేక్ అంటే. అంతకు మించి ఏమీ లేదండి. కొంచెం రఫ్ గా చిరిగినవి అట్లాంటివి ఏమన్నా ఉంటే 1, 2 ఉన్నట్లునే నేను మీకు చూపించేస్తాను అవేంటో. ఇదన్నమాట మెయిన్. మీ అందరు అది గమనించండి. ఇది కొంచెం ఓపెన్ చేసి చూపించినా కూడా మీకు మళ్ళీ శారీ అంతా కూడా ఉండదన్నమాట. మళ్ళీ దయచేసి మీరు మాకు వాట్సాప్లు పెట్టద్దండి, అది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసి. ఇట్లా వస్తుందండి. ఇది మైన్యూట్ మిస్టేక్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి 1399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది చూడండి, ఇది ఓకేనా. ఇది దీనికి పళ్ళు పార్ట్ వచ్చే వరకు, బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు ఎట్లా ఉందో చూపిస్తాను. పళ్ళు ఎట్లా ఉంటుంది అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చే వరకు మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. బ్లౌజ్ పార్ట్ ఇలా కలర్ అక్కడక్కడ కొంచెం అంటుకోవటము అట్లాంటివి మైన్యూట్ మిస్టేక్స్. మీరు చూసుకుని అయితే ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఒక శారీ శాంపుల్ గా చూపించాను. ఇప్పుడు మరి కంచి బోర్డర్ లోకి వచ్చే వరకు మనకి ఇది కూడా ఎక్కడో ఒక్క చోట కలర్ మాత్రమే ఫేడ్ అయిందండి. ఆ కలర్ ఫేడ్ అవటమో సంథింగ్ బ్లౌజ్ తక్కువ రావటమో జరిగింది దీనికి. అంతకు మించి దీంట్లో ఏమి లేదండి మిస్టేక్. ఇలా వేసుకుంటే శారీ అంతా ఇదే బోర్డర్. మనకి కిందకు వచ్చే వరకు మనకి ఇట్లా కంచి బోర్డర్ ఇట్లా మంచిగా నెమళ్ళు ఎలిఫెంట్స్ ఉన్నట్లుగా ఉందన్నమాట. అండ్ ఇది చూడండి, ఇట్లా పళ్ళు పార్ట్. అండ్ దీనికి వచ్చేసేసి మనకి చక్కటి బ్లౌజ్ ని అయితే ఇచ్చేసారనమాట. మైన్యూట్ మిస్టేక్ శారీస్ కాబట్టి నేను మొత్తం టోటల్ ఓవరాల్ గా మీకు ఓపెన్ చేసి చూపించట్లేదండి. ఎక్కడైనా కొంచెం అటు ఇటుగా మిస్టేక్ ఉండొచ్చు. అది పిల్స్ లో వచ్చిందా, లేకపోతే బ్యాక్ వచ్చిందా, లేకపోతే పళ్ళులో వచ్చిందా, బ్లౌజ్ లో వచ్చిందా, అదంతా మనం చెప్పలేమన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వచ్చింది. ఇది కూడా అంతేనండి, చిన్న మైనర్ మిస్టేక్ ఉంది. ఎక్కడో కలర్ ఫేడ్ అయింది ఈ శారీకి అయితే మాత్రం. ఇది కూడా మీరు చూసుకోవచ్చు. అబ్జర్వ్ చేస్తే కనుక దీనికి పళ్ళు ఎలా వచ్చింది, బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తాను. లైవ్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా డౌట్స్ ఉంటే మన వాళ్ళు లైన్ లో ఉన్నారు, హెల్ప్ చేస్తారు. ఇట్లా ఇది వచ్చేసి ఏదో ఎక్కడో కొంచెం బోర్డర్ మిస్టేక్ జరగడము అట్లా జరిగిందండి. ఇది ఈ శారీకి అయితే పర్టికులర్ గా ఇట్లా ఆవులు ఫ్లవర్స్ ఒక బొమ్మలో ఉన్నట్లుగా ఉన్నాయి. అండ్ పళ్ళు పార్ట్ వచ్చే వరకు ఇట్లా ఉంది. అండ్ దీనికి వచ్చేసిన ప్లెయిన్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ లో ప్రింటింగ్ వేయటం మర్చిపోయారు. సో అందుకని ఇది మైన్యూట్ మిస్టేక్ అన్నాం అనమాట. మిగతా శారీ అంతా ఏం తేడా లేదండి. అలాంటి చిన్న వీవింగ్ మిస్టేక్స్ అనమాట. అంతే కానీ డ్యామేజెస్ కానీ అట్లా ఏమీ లేవండి. ఇది కూడా సమ్ బోర్డర్ డిఫెక్టేనండి ఈ శారీ కూడా. ఆర్ నాకు తెలిసి బ్లౌజ్ చిన్నగా అన్నా వచ్చి ఉండాలి, బ్లౌజ్ లో ఏదన్నా డిఫెక్ట్ అయి ఉండాలి మోస్ట్లీ ఈ శారీ.
ఈ శారీ కూడా చాలా చాలా బాగుంది. చూడండి కంచి బోర్డర్, అసలు మనం ప్లెయిన్ సిల్క్ శారీని కట్టుకున్నంత ఫీలింగ్ ఉందన్నమాట. ఇది అసలు అంత అందంగా ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి. ఈ బ్లౌజ్ పార్ట్ లో టోటల్ ఓవరాల్ శారీ అంతా మనకి ఇట్లా రెడ్ కలర్ లో ఉంది. అండ్ దీనికి వచ్చేసిన కింద మైనర్ మిస్టేక్స్ ఏంటంటే బ్లౌజ్ లో మనకి కొంచెం ప్రింట్ పడలేదు అండ్ బోర్డర్ లో కూడా ఎక్కడో చిన్న తేడా ఉంది. అంతకు మించి డ్యామేజ్ అయితే ఏమీ లేదండి. ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్ గా చూసుకోండి మీరు. మీకు బ్లౌజ్ పార్ట్ ఆల్రెడీ చూపించేశాను. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి. ఇది 1799 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. ఇవి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. మైనర్ మిస్టేక్స్. మరి బ్యూటిఫుల్ మంగళగిరి బోర్డర్ లో ఉన్న చిన్న మిస్టేక్ శారీ చూపిస్తానండి మీకు. ఇది వచ్చేసి మనకి ఒక చోట కలర్ అయితే కొంచెం పోయిందండి. ఇట్లా ప్లస్ బ్లౌజ్ మీద కలర్ అంటుకోవటము అట్లా అయ్యిందనమాట. ఎక్కడో అయితే మేము అబ్జర్వ్ చేసాము. సో దట్ దానికోసం అనమాట. మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నవన్నీ మేము ఫోల్డింగ్స్ లోకి వచ్చినప్పుడే తీసేస్తాము. అండ్ అవి తర్వాత మేము మళ్ళీ చేయగలము. బట్ ఏంటంటే కొన్ని శారీస్ అవ్వదనమాట. ఇది కూడా అంతేనండి. సింపుల్ గా మంచి ఆవులు, బ్లాక్ కలర్, క్రీమ్ కలర్. ఇది వచ్చేసి మనకి 1399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. దీనికి వచ్చేసిన బోర్డర్ పార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. దీనికి వచ్చేసిన పళ్ళు పార్ట్. దీంట్లో మైనర్ మిస్టేక్ ఏంటంటే బ్లౌజ్ అనేది ప్రింట్ వేసేటప్పుడు కొంచెం 60 సెంటీమీటర్స్ మాత్రమే పడింది అనమాట. అది 60 to 70 ఉంటది. అది మైనర్ మిస్టేక్. అంతేకాని దీంట్లో మనకి బ్లౌజ్ తేడా ఏమీ లేదండి. ఇది ఓకేనా. అండ్ నెక్స్ట్ మరి బ్యూటిఫుల్ ఇది ఇందులోనే ఆల్రెడీ ఇవి డిజైన్స్ ఓపెన్ చేసినవే. నేను అంతకు ముందు వీడియోలో మీకు చూపించాను. దీని మీద ఏంటంటే ఈ ఆరెంజ్ కలర్ గీతలు అక్కడక్కడ ఇట్లా వచ్చినాయి. ఇందులో ఉన్న చిన్న మిస్టేక్ అదేనండి. సో మీకు అసలు అవి ఏమి కనిపించవు, డామేజ్ లాగా కూడా ఉండవు. మీరు డ్రై వాష్ లో అన్ని పోతాయి. బట్ చిన్న చిన్న డామేజెస్ ఉన్నవి కావాలి అని చాలా మంది వీడియో చేయమని అడుగుతున్నారు కాబట్టి మేము చేస్తున్నాము. ఇట్లా ఆవుల దగ్గర కొంచెం ప్రింట్ ఎక్స్ట్రా పట్టము అట్లాగే అనమాట. అంతకు మించి అయితే మైనర్ మిస్టేక్స్ అసలు ఏమీ లేవు దీంట్లో. ఇది మనకు వచ్చే వరకు 1399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇది కూడా అంతేనండి. ఈ శారీ కూడా నేను ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ శారీలో కూడా ఏమైందంటే ఎక్కడో చిన్నగా ఆవుల దగ్గర చిన్న ఫ్లవర్స్ దగ్గర కొద్దిగా తేడా వచ్చింది. కలర్ ఒకసారి బయటకు వచ్చేయటము అట్లా అయింది అనమాట. ఇట్లా లైక్ బోర్డర్ దగ్గర ఇట్లా మనకి ఇలా కొంచెం పైకి రావటము అట్లా వచ్చేసింది అనమాట. ఇది కూడా అండి. ఇది మనకి 1399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అన్ని ఓపెన్ చేయడానికి అయితే అవ్వదండి, ఫ్రెష్ పీసులు కాదు కదా. సో దీనికి వచ్చేసిన బ్లౌజ్ పార్ట్ అన్నమాట. ఎవరికైనా ఇందులో ఏదైనా కావాలి అనుకుంటే మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదన్నమాట మనకు వచ్చిన మైనర్ డ్యామేజ్ అంటే ఇదే. డ్యామేజెస్ లేవండి. డ్యామేజెస్ ఉన్న శారీస్ రెండు నేను చెప్తాను మీకు. అవి మీరు యూజ్ చేసి క్లారిఫై చేస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. నెల్లూరు సిల్క్ శారీస్ లో కొన్ని పీసెస్ మాత్రమే, చాలా కొన్నేనండి ఇట్లా బోర్డర్స్ దగ్గర అట్లా వచ్చినాయి. నెల్లూరు సిల్క్ శారీస్ లో ఇదొకటి ఉందండి. మనకి ఇది 1299 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది 1199 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ బోర్డ్స్ కూడా ఎక్కడో ఒక్క చోట మనకి మిస్ప్రింట్ అయినాయి ఈ శారీలో. ఇది కూడా మనకి 1199 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. అండ్ ఈ ఆవు బొమ్మలది కూడా అంతేనండి. ఒక్క చోట ఎక్కడో చిన్నగా మనకి ప్రింట్ వెళ్ళి ఆవు ప్రింట్ వెళ్ళి దీని మీద పడింది. 1199 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇది కూడా అంతేనండి. మనకి ఎక్కడో ఒక్క చోట ఇట్లా చిన్న ప్రింట్స్ అనేవి బాగా చిన్నగా ఉన్నవి అలా ఉన్నాయి అనట్లేదు. వీటికి మాత్రం బ్లౌజులు బోర్డర్ కలర్ ఏది ఉందో అదే బ్లౌజ్ వస్తుందండి. ఇవన్నీ అంతే అన్నమాట. చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్న శారీస్ ఇవి. చక్కగా మీరు 1199 రూపీస్ ప్లస్ షిప్పింగ్ కి మీరు చక్కగా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇవి చిన్న చాలా చిన్నవండి. ఇవన్నీ స్టాక్ మొన్న సంక్రాంతికి న్యూగా రిలీజ్ చేసిన స్టాకే. అందులో చిన్నవి ఉన్నాయి, మేము వేరేసామన్నమాట. ఇదిగో ఇట్లా ఈ ప్రింట్ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ ప్రింట్ కొంచెం ఎక్స్ట్రా వెళ్ళడము, ఈ ప్రింట్ వచ్చి ఈ ప్రింట్ మీద పట్టము, ఇట్లా కొంచెం ఇదవ్వటము, అంతకు మించి ఏమీ లేదండి. కొంతమంది కొనుక్కున్న వాళ్ళు అయ్యో మేడం మాకు ఇంత ఇది తెలియదు అందుకే, అలా ఏమీ లేదండి. మీరు మంచిగా చిన్న మిస్టేక్స్ ఉన్నాయి మాత్రమే మేము పెట్టామన్నమాట.
బాగా డ్యామేజెస్ ఉన్నవైతే మీ వరకు ఏది రాలేదు. ఇవన్నీ కూడా నెల్లూరు సిల్క్ శారీస్. మీరు కావాలి అనుకుంటే చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవి మీరు తీసుకుని చక్కగా మంచిగా బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చండి. ఇవి నెల్లూరు సిల్కుల్లో అనమాట. ఇంకా 1 or 2 పీసెస్ ఉన్నట్లున్నాయి, అవి కూడా మీకు నేను చూపిస్తాను. 1199 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి వీటిలన్నిటికి. చాలా మంది అయ్యి అని చెప్పి మా శారీ కౌంట్ తేడాగా ఉంటుందండి, అట్లాగే క్లాతులు కూడా తేడాగా ఉంటాయి. 80, 60, 100 కౌంట్, 120 కౌంట్, అలా సిల్క్ లో కూడా తేడాలు ఉంటాయి. మీటర్ 60, మీటర్ 100, అక్కడి నుంచి మీటర్ 1000 రూపీస్ వరకు కూడా ఉన్నాయి. అలా పెడుతున్నారు అంటే వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ లో తేడా ఉంది అని, అది ఒక్కటి మన వాళ్ళు అబ్జర్వ్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మనం కస్టమర్స్ కి ఎప్పుడు మంచిగానే సర్వ్ చేయాలి, మంచిగానే ఉండాలి అనేది మనం రెగ్యులర్ గా ఫీల్ అవుతాము కాబట్టి. ఇది కూడా చాలా మైనర్ మిస్టేక్ అండి. ఇవి నెల్లూరు సిల్కుల్లో ఉన్న మైనర్ మిస్టేక్స్, మైనర్ కూడా కాదు, ఇవి సింపుల్ చాలా సింపుల్ మిస్టేక్స్. ఎక్కడ మీకు కట్టుకున్నా కూడా కనిపించవు అనమాట. ఇందులో మీకు ఏదైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి షేర్ చేస్తే, ఇది కూడా అంతేనండి. చిన్న ఈ ఫ్లవర్ వచ్చి పక్కన పడటము అట్లాంటిది అనమాట. ఇవన్నీ నేను ఓపెన్ చేశాను కాబట్టి మీకు నేను చూపించట్లేదు. ఆల్రెడీ మీకు ఇవన్నీ ఓపెన్ చేసినవే. ఇవన్నీ మనకి 1399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుందండి. కలర్ ఫేడ్, ఒక కలర్ వెళ్ళి ఇంకో చోట అంటుకోవటము అట్లాంటివి మాత్రమే ఇందులో. ఇవి మనకి మంగళగిరి బోర్డర్ లో ఉన్న కలెక్షన్ అన్నమాట. నేను మళ్ళీ మీకు ఒకసారి ఒక్కొక్కటి చూపిస్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా కావాలి. కాస్ట్ ఎక్కువ కాబట్టి మీకు నేను చూపిస్తాను. ఫిష్ ఇది వచ్చేసేసి మనకి చిన్నగా, అసలు ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ డిమాండెడ్ వీడియో అండి. చాలా మంది అడిగారు నన్ను ఇట్లా ఉన్న శారీస్ మాకు కావాలి తక్కువ ప్రైస్ లో అని చెప్పేసి, అందుకని చేశాను ఇది. నిన్న కూడా నాకు ఒక పింగ్ వచ్చింది, మేడం ఇట్లాంటి శారీస్ కావాలి అని చెప్పేసి. సో నేను పింగ్ చేశాను అనమాట. చూడండి ఇట్లా, ఇది ఇలా ఒక చోట బ్లాక్ ప్రింట్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా పట్టం అనమాట. ఇది ఇందులో ఉన్న మైనర్ మిస్టేక్ అదే అండి. ఇది కూడా మనకి 1799 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఇది ఒకటి 70-20 కట్టి బోర్డర్ అండి ఇది. అందులో వచ్చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇది బ్లౌజ్ పార్ట్ దగ్గర కొంచెం చిన్నగా మనకి అంటే లైక్ బ్లౌజ్ పార్ట్ చిన్నది అయిందనమాట. సో దట్ అందుకని ఇది అట్లా పెట్టామండి. సారీ, బ్లౌజ్ పార్ట్ కాదు, శారీలోనే మనకి కొంచెం ఎక్కడో ఫ్లవర్ అనేది ఎక్కడో ఒక చోట మిస్ప్రింట్ అయింది. సో అందుకని పెట్టామన్నమాట. ఇది కూడా మనకి 1399 రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇందులో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే కనుక తప్పకుండా, ఇవి ఎందుకు నేను ఓపెన్ చేసి చూపించట్లేదు అంటే కనుక, ఫుల్ గా బ్లౌజ్ తెలియకుండా ఎలా కొనుక్కోవాలి మేడం అని అంటే, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఇందులో మిస్టేక్స్ ఉన్నవి అలాంటివి ఆల్రెడీ చెప్పాము, ఎక్కడుందో చూపిస్తున్నాము. సో మీరు ఈజీగా చక్కగా ఆర్డర్ని అయితే పెట్టేసుకోండి. మరి